ఫ్రెండ్స్, చంద్రబాబుకి ఊహించని షాక్, తీవ్ర దుఃఖంలో నాయకులు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడంతో మరోసారి ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరుతున్నాయి. తాజాగా బీహార్ తమకు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కావాలంటూ డిమాండ్ చేసింది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని వెల్లడించింది. బీహార్కి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన లేదని కేంద్రం వెల్లడించింది. అదేవిధంగా కేంద్ర కూటమిలో భాగమైన జనతాదళ్ యునైటెడ్ ప్రత్యేక హోదా కోసం కేంద్రం వద్ద ప్రస్తావించగా ఈ అంశంపై స్పందించింది. ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికరణను ప్రోత్సహించేందుకు బీహార్తో పాటు వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ప్రణాళిక ఏదైనా ఉందా అని జేడీయూ ఎంపీ రామ్ప్రీత్ మండల్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను ప్రశ్నించగా, కేంద్రం నుంచి ఆ శాఖకు సంబంధించిన సహాయక మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదనను ఏది లేదని పార్లమెంట్ వేదికగా స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు విషయంలో కూడా ఇదే జరుగుతుందని, మోడీ అయితే చాలా పెద్ద షాక్ ఇచ్చారని, ఇది చంద్రబాబు నాయుడికి ఊహించిన షాక్ అయితే చాలామంది చెబుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, చూసారు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.